నమస్కారం గురుగారు. హరి ఓం. జయ గురుదేవ్. చాలామంది మీ ఇంటర్వ్యూలు చేసిన తర్వాత చాలామంది ఈ ప్రాణాయామం మీద, వాయు సంచారం మీద చాలామంది నన్ను అడగండి, చాలా మాకు సందేహాలు ఉన్నాయి, కొద్దిగా డీపర్ లెవెల్ అంటే కొద్దిగా సాధన చేసే వాళ్ళందరూ కూడా ఈసారి ఎక్కువ మంది అడగటం అనేది జరిగింది. అయితే నేను మొట్టమొదటి ప్రశ్న, ప్రాణ అపాన సమాయుక్తం అంటారు. ప్రాణ అపాన సమాయుక్తం, ప్రాణవాయువు అపానంలో కలవాలా, అపానవాయువు ప్రాణంలో కలవాలా, అసలుకి ఇదేంటి, దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? మా గురువుగారైన మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాత పద్మములను మనసులో స్మరించుకొని గురు సన్నిధి వీక్షక మహాపరిశీలకు సాధనాపరులు కేవలం చూడడమే కాక ఇంకా అనుమానాలు వచ్చి అడగడము అనేది అత్యద్భుతమైన విషయం. అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత వీణ యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనం యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. తమరు అడిగారు ఈ ప్రాణ ప్రయాణాలు, ప్రాణాపాన సమానాలు, దాని గురించి. సాధక ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ దశ ప్రాణాల గురించి ఒక టచ్ ఉంటుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. శరీరంలో అవి ఏవేవే చోటు ఉంటాయి. ఉప ప్రాణాలు ఏం చేస్తాయి? కన్నురెప్పల ఆర్పటం, తుమ్ములు, ఎక్కిళ్ళు, వీటికి పనిచేస్తుంటాయి. ఉన్న ఒక్క ప్రాణాన్ని దశ విధాలుగా చెప్పుకుంటుంది. అవి చేసే ఫంక్షన్స్ను బట్టి. ప్రధానంగా తీసుకుంటే సాధనలో ఈ ప్రాణ అపానము సమాయక్తం అనేసి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు. ఆ మాటలోనే ఆ ప్రాసెస్ కరెక్ట్ ఉంది. విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రాణము ఈ జీవుడు లోపలికి వస్తూ ఉన్నది, పోతూ ఉన్నది. అది లోపలికి వచ్చినప్పుడు తీసుకుంటున్నాం అంటున్నాం, వదిలిపెట్టినప్పుడు బయటికి పోతుంది అని అంటున్నాం. అది అందరూ చేస్తున్న పని, ఇన్వాలంటరీగా జరిగిపోతుంది. కానీ సాధకులు దాన్ని వాలంటరైజ్ చేస్తారు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోగలరు, కుంభించగలరు. కుంభించిన తర్వాత ఈ నాభిస్థానం దగ్గర ఉన్నటువంటి అపానవాయువు ఏదైతే మన డైజెషన్ సిస్టమ్ మీద కంట్రోలు, ఎక్కువ లోపల గ్యాస్ ఏర్పడితే ఆ గ్యాస్ను బయటికి విడుదల చేయడం లాంటి క్రియలు నిర్వర్తించే అపానవాయువు ఉంటుందో అది వేస్ట్ గాలి అని అనుకుంటాం. కానీ దానికి అద్భుతమైనటువంటి పనులు ఉన్నాయి. సాధనలో మొదట కుంభక సాధన బాగా సిద్ధించిన వాడు, ఆసనాల్లో కొంచెానికి కొంచెం పట్టు సాధించిన వాడు, ముందు మేము సాధనలు ప్రాణాయామం నేర్చుకునేకి ముందర క్రియలు అనేటివి చెప్తాం. 4 రకాల క్రియలు ఉంటాయి. వేగిని, భ్రస్తిక, శీతలి, అపాసన, సతి అనేటివి. వాటిని ఒక 3-4 నెలలు చేస్తే నాడీ శుద్ధి కలుగుతుంది. అది కలిగిన తర్వాత కుంభక క్రియని ఎక్కువసేపు పెంచుకుంటూ పోయిన సాధకుడు ఒక స్టేజ్లో నేను బాగా ఎక్కువసేపు కుంభకం చేయగలను అన్నప్పుడు 3 రకాల బంధాలు వేస్తారు. త్రిబంధాలు: మూలబంధము, ఉడ్డియాన బంధము, జాలంధర బంధము అంటాం. ఈ మూలబంధం వేయటం మూలంగా అపానవాయువు నిరోధరణని నిలబెట్టి ఉడ్డియాన బంధం వేసినప్పుడు ఇక్కడున్న వాయువు పైకి వస్తుంది. ఈ విషయాన్ని, సైంటిఫికల్ విషయాన్ని మన పూర్వీకులు సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం అనే ఒక క్రియ ద్వారా చెప్తారు. మనిషి వక్షోజం వరకు, గుండెల వరకు నీళ్ళల్లో దిగి చేతిలోకి నీళ్లు తీసుకొని చేతులు పైకెత్తి ఆ నీళ్ళను వదలడం. దీంట్లో ఈ కాలం వాళ్ళకి అందరికీ సైంటిఫికల్ రీజన్ చెప్తేనే అసలు యోగం ఎంత గొప్పది అనేది అర్థమైంది. ఈ చేతులు ఇలా ఎత్తి నీళ్లు పోసినప్పుడు ఆటోమేటిక్గా మనిషి గాలి బాగా పిలుస్తాడు, బయటి ప్రాణవాయువు లోపలికి వస్తుంది. ఎప్పుడైతే మనిషి నీళ్ళలో ఇంతలోతు ఉంటాడో అపానవాయువు ఆటోమేటిక్గా పైకి వచ్చే ఉంటుంది ఒక స్టేజ్ వరకు.
ఈ క్రియ అక్కడ జరిగి ప్రాణ అపాన సమాయత్తం జరుగుతుంది కాబట్టి సూర్యుడికి ఆర్గం ఇస్తే ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్పేసి ఈ మాట వెనకల ఇంత సైన్స్ ఉంది. మన పూర్వీకులు ఇంత సైన్స్ని వెనక పెట్టారు. ఏదైనా ఒక ఖాళీ బిందెను తలకిందులుగా నీళ్ళలోకి ముంచితే ఆ బిందెలో ఉన్న గాలి పైకి రావాలని చూస్తుంది, ఎంతో ఫోర్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ది సేమ్ థింగ్ ఈ కడుపు అనే బిందెలో కూడా ఉన్నటువంటి గాలి ఎప్పుడైతే ఇంతవరకు నీళ్ళలోకి దిగామో మనము, ఆ గాలి ఆటోమేటిక్గా పైకి వస్తుంది. ఈ చేతులు రెండు ఇలా ఎత్తి చేతులు దోసి నిండా నీళ్లు తీసుకున్నప్పుడు తెలియకుండానే అంటాం. అద్భుతమైనటువంటి ఆ ప్రాణశక్తి మనలోకి ఎంటర్ అవుతాం. ఆ ప్రాణ అపానము మిక్స్ అవుతాయి. ఆ అపానంలో ఉన్నటువంటి దుర్వాసన లోపల గ్యాసెస్ క్రియేట్ అవుతాయి డైజెషన్ జరిగినప్పుడు. ఆ గ్యాసెస్ అన్నీ కూడా ఈ పవిత్రమైన బయటి ప్రాణవాయువుతో సమ్మిళితమై శుద్ధీకరణ జరుగుతుంది. మానవుడు ఈ సాధనలన్నీ చేసేది తన లోపలి అంతర్శుద్ధి. బాడీ పరంగానూ శుద్ధి, స్నానం చేస్తామైంది. లోపలి శుద్ధి, ఈ వాయువులు ఎప్పుడైతే శుద్ధీకరణ జరుగుతుందో, ఆ సమ్మిళిత ప్రాణ అపానం మిక్సింగ్ జరుగుతుందో అక్కడ అప్పుడు రెండు లేవు. ఆ ఒక్కటి మొత్తం అన్ని చోట్లకు కూడా టర్న్ అవుతుంది. బాడీ అంతా స్వచ్ఛమైన శక్తి వాని కాలి గోర్ల దగ్గర నుంచి తల వరకు నఖశిఖ పర్యంతం పనిచేస్తుంది. అందుకని అది నీళ్ళలో జరిగే క్రియ సూర్య నమస్కారాలు అని పెట్టారు. కానీ సాధకుడు ఈ అపానవాయు కోసం కొన్ని రకాల ఆసనాలు సాధన చేస్తాడు. ఈ ఆసనాలలో వజ్రాసనము, వీరాసనము, రకరకాల ఆసనాలు ఉన్నాయి. కానీ ఎట్లయితే జంతువులన్నిటిలోకి సింహాన్ని మనం గొప్పగా చెప్పుకుంటామో, సాధకులకు పద్మాసనం అంత ముఖ్యమైనది.